భీమవరం కూడా నేను కోరుకుంటుంది, ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. కంది శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి. మీలో చాలామందికి బంధువతం చాలామందికి అతను బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో తాజా పండ్లు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటాం. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. అరే చంద్రబాబు నాయుడు దగ్గర తలంచుకుని దిగజారిపోయినట్టుగా 24 సీట్లు కొప్పుకున్న 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు దానం చేసావు. అరే ఓ పార్టీ పెట్టాలి. మీ అన్నగారిని వ్యతిరేకించి, మీ అన్నగారితో చిరంజీవి గారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పావు. 8 సీట్లు గెలిచాడు ఆయన. 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి. 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఆయన సౌమ్యుడు. అరే నీ అన్నగారు నాగబాబుకు కూడా అన్యాయం చేసావు కదా. ఇవాళ ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కదా. ఏదన్నా మానసిక వైద్యుడికి చూపించాలా, లేదా హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒక్కసారి, మీకంటూ శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఇది ముదిరిపోతే కనుక ఎక్కడ పరిస్థితులు దారితీస్తాయో తెలియదు. ఎప్పుడు కూడా వ్యాధిని, రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే దానికి వైద్యం అందించాలి.